అశ్వాపురం మండలంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యావరణ శాఖ ఇంజనీర్ ఈఈ రవీందర్, ఏఈ సంగీత లక్ష్మిలు సంయుక్తంగా విచారణ చేపట్టారు. అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహణ జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ బోడ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని చెప్పారు. రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి వివరాలు తీసుకుని దీనికి సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కి అందజేస్తామన్నారు. విచారణపై ఫిర్యాదుదారుడు లక్ష్మణ్ మాట్లాడుతూ అవసరమైతే న్యాయం కోసం కోర్టుకు సైతం వెళ్లి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. బోడ లక్ష్మణరావు, నేను మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం హెచ్డిపల్లి గ్రామం. నేను మన జిల్లాలో సమాచార హక్కు చట్టం కార్యకర్తగా పనిచేస్తున్నాను. అయితే మన జిల్లాలో ఉన్నటువంటి అశ్వాపురం మండలంలో ఎన్నో అక్రమంగా ఇటుక బట్టీలు, కాల్చిన ఇటుక బట్టీలు తయారు చేస్తున్నారని చెప్పేసి నేను మన జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈఈ గారు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, అక్రమంగా బట్టీలు నడుస్తున్నాయని చెప్పి పలానా వ్యక్తి మాకు సమాచారం ఇచ్చారని చెప్పి తహసీల్దార్కి ఆదేశించినప్పటికి కూడా తహసీల్దార్ గారు కాలయాపన చేశారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మళ్ళీ తిరిగి నేను మన జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్, తమరు దయచేసి వచ్చి ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఎన్ని అక్రమ బట్టీలు వెలిసే తమరికే అర్థమవుతుందని చెప్పి చెప్పడం ద్వారా ఈరోజు జిల్లా ఈఈ గారిని కలెక్టర్ గారు పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ సందర్భంగా ఈరోజు ఈఈ గారు వచ్చి పూర్తి స్థాయిలో బీజీ కొత్తూరు, మొండుకుంట, సీతారాంపురం, గొల్లగూడెం అన్ని ఎక్కడైతే అక్రమ బట్టీలు వెలిశాయో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఈరోజు పరిశీలించి ఈఈ గారు వారి బృందంతో పరిశీలించి నివేదిక తయారు చేసుకుని వెళ్ళిపోయారు. మరికొద్ది రోజుల్లోనే ఈ అక్రమ బట్టీలపై చర్యలు తీసుకోకపోతే మరికొద్ది రోజులు నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుతాను. సంబంధిత అధికారులపై ఎవరైతే ఉన్నారో అధికారులు, ఈ అక్రమాలకు సహకరించే అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతాను. అక్కడ కూడా న్యాయం జరిగిపోతే హైకోర్టుకి వెళ్ళైనా సరే వీటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా నేను ఆర్డర్స్ తీసుకొని వస్తాను. అదేవిధంగా వలస గుత్తకోయల్ని తీసుకొచ్చి ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బాల కార్మికులు కావచ్చు, వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు. దీనిపై కూడా ఈ కార్మిక సంఘాలు కావచ్చు, లేకపోతే లేబర్ కమిషన్ కావచ్చు, వారు కూడా విజిట్ చేసి ఈ అక్రమ బట్టీల్లో పనిచేస్తున్న మగ్గుతున్నటువంటి ఈ వలస కార్మికులకు కూడా విముక్తి కలిగించే విధంగా నేను వారు కూడా త్వరలో కంప్లైంట్ చేస్తాను. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ అక్రమ బట్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై సుదీర్ఘంగా విచారణ జరిపి జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మండలి బోర్డు నుంచి వచ్చామండి. నేను పర్యావరణ ఇంజనీర్, నా పేరు రవీందర్ అండి. ఇక్కడ మన లక్ష్మణరావు గారు కంప్లైంట్ ఇవ్వడం వలన ఇక్కడ వచ్చామండి. ఆయన కంప్లైంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఇటుక బట్టీలు ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నారని చెప్పేసి ఆయన ముందు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత మేము దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేశామండి. దాని తర్వాత అగైన్ మళ్ళీ ఆయన కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారండి. కలెక్టర్ గారు మాకు ఒక లెటర్ రాస్తూ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమన్నారు. దానికోసం ఇవాళ తనిఖీ కోసం ఇవాళ వచ్చామండి. దానికి సంబంధించిన ఎవరెవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఏంటి అనేది దానికి సంబంధించిన విషయాన్ని మేము మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి రిపోర్టింగ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తామండి. సార్, ఈరోజు అశ్వాపురం మండలంలో ఏ ఊర్లు తిరిగారు సార్? అశ్వాపురం మండలంలో సీతారాంపురం ఒక ఊరు, కొత్తూరు ఒక ఊరు, ఇప్పుడు ఇది మొండికుంట అనుకుంటా ఇది విలేజ్. సో వీళ్ళు మన కంప్లైంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ ఊర్లు తిరిగామండి. సో ఇక్కడ దాదాపుగా మా అబ్జర్వేషన్ ప్రకారం దాదాపుగా 200 దాకా బట్టలు ఉన్నట్టు మాకు తేలిందండి. ఇది ఫర్దర్గా మేము కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తామండి. ఈ 200 వాటికి కూడా ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా సార్? పర్మిషన్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రెవెన్యూ మట్టి అంటే ఇక్కడ సాయిల్ రెవెన్యూ సంబంధించినవి మేము అనుకుంటున్నాం. దానికి ఎగ్జాక్ట్లీ మాకు రూల్ తెలియదు. మా డిపార్ట్మెంట్ తరపున మాత్రం మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏం చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటామండి. రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి ఇస్తారా? అవునండి.